ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? ఇది ఒక క్రిస్టియన్ సహోదరుడు నన్ను అడిగిన ప్రశ్న. ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అనే దానికి సమాధానం చెప్పే ముందు నేను ఒక విషయాన్ని చెప్తాను. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి అంటే, ఆ వ్యక్తిని అర్థం చేసుకుంటాం, ఆ వ్యక్తి నన్ను అర్థం చేసుకుంటుందా లేదా అనేది పరీక్ష జరిగిన తర్వాత ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ, ఒకరి నిర్ణయాలు బట్టి మరొకరు వాళ్ళ జీవితాన్ని అర్థం చేసుకుంటున్నటువంటి ఆ పరిస్థితి ఉండేది కదా, అది నిజమైన ప్రేమ. చాలామంది ప్రేమ అంటే ఏంటి అంటే, ఒక అబ్బాయిగా ఒక అమ్మాయిని చూసినప్పుడు కొన్ని ఎమోషన్స్, కొన్ని ఫీలింగ్స్ వస్తాయి కదా, అది ప్రేమ అనుకుంటారు. అది ప్రేమ కాదు, దాన్ని అట్రాక్షన్ అంటారు. అది కేవలం శరీర సంబంధమైనటువంటి ప్రేమ. అంటే ఆమె శరీరం మీద లేదంటే అతని శరీరం మీద కలిగినటువంటి వ్యామోహం, దాన్ని ప్రేమ అనరు. అది శరీర సంబంధంగా మనం చూడాలి. అయితే ఒక్కసారి ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనే కొంతమంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నేను ఆ బ్రదర్ని అడిగాను, బ్రదర్ ఈ పెద్ద పెద్ద మాటలు మీరు చెప్తున్నారు కదా ట్రూ లవ్ అని, నేను ఒకటి అడుగుతాను, ఎప్పుడైనా తన విషయంలో నువ్వు పొరపాటు చేసినప్పుడు తను నీతో ఎలా ప్రవర్తిస్తుంది? లేదు అంటే తను నీ విషయంలో పొరపాటు చేసినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఈ రెండింటిని ఎప్పుడైనా గమనించావా? నీ నిర్ణయాలకి ఆమె దగ్గర విలువ ఉందా, లేదంటే ఆమె నిర్ణయాలకి నీ దగ్గర విలువ ఉందా? ఈ రెండింటిని ఎప్పుడైనా బేరేజ్ వేసావా? తనతో జీవితాంతో గడపడానికి ఇప్పుడు నీకు ఉన్నటువంటి స్టేబిలిటీ ఏంటి? లేదంటే కేవలం తన్ని పెళ్ళికి ముందు ఒక ఎంజాయ్మెంట్గా చూస్తున్నావా? నేను అడిగితే తను ఇవన్నీ ఆలోచించలేదు బ్రదర్. తను చూశాను, తను నచ్చింది, తనకు ప్రపోజ్ చేశాను, తను కూడా నాకు ఓకే ప్రపోజ్ చేసింది, ఇద్దరం ఇలాగా ఇదయ్యాం బ్రదర్, ఇద్దరం ఇలాగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము, ఇదే ప్రేమ అనుకుంటున్నాము అని అన్నాడు. నేనేం చెప్తానంటే, ఒకవేళ అంటే వీడియో అనేది నేను అతనితో చెప్పింది ఇది చాలామందికి అవసరమని నాకు అనిపించింది, కాబట్టి నేను మీతో చెప్తాను. నిజంగా ప్రేమ అంటే ఏంటి అంటే, బైబిల్ ప్రకారంగా ఒకళ్ళని అర్థం చేసుకుంటాం. మీరు అబ్రహాము శారాను చూడండి. వాళ్ళ జీవితంలో చాలా రకాలైన పరిస్థితులు ఏర్పడినాయి. దేవుడు పిలిచాడు, అంతకుముందు వివాహం అయింది, భర్తగా తనున్నాడు, భార్యగా తినుంది. అయితే దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాము కొన్ని విషయాల్లో పొరపాటు చేసిన శారా సహించి తనతో పాటు నడిచింది. అయితే శారా కూడా దేవుడు చెప్పిన మాటను నమ్మని సమయంలో కూడా అబ్రహాము దాన్ని బిలీవ్ చేశాడు. అంటే ఏ సందర్భంలోనైనా ఏ సమయంలోనైనా వాళ్ళిద్దరూ ఒకే విధంగా ఉన్నారు. చూడండి, శారా చనిపోయిన తర్వాత తన సమాధి కొరకు తను డబ్బులు ఇచ్చి ఆయన కొనుక్కున్న పరిస్థితులు, అంటే తన భార్యని చనిపోయే వరకు చూసుకున్నాడు. వాళ్ళిద్దరు బంధం అన్యోన్యంగా ఉంది, వాళ్ళు దేవుడికి లోబడ్డారు, ఒకళ్ళ నిర్ణయాలు ఒకళ్ళు గౌరవించుకుంటున్నారు. ఎలా చెప్తున్నారు బ్రదర్ అంటే, ఆమె చనిపోయే వరకు భర్తతో ఉంది, ఏ పరిస్థితుల్లో అయినా భర్తను విడిచిపెట్టలేదు, భర్త చెప్పింది చేసింది. కాబట్టి ఇదే నిజమైన ప్రేమ. ఇంతకు మించి వేరే ప్రేమ ఉందంటే అది ఇంకెవరికైనా చెప్పండి ఆ మాటలు. నేనైతే ఒకటే చెప్తాను, నిజమైన ప్రేమ నిన్ను తను అర్థం చేసుకోవాలి, తను నిన్ను అర్థం చేసుకోవాలి, నీ నిర్ణయాలకి తన గౌరవం ఉండాలి. ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయాలు రాంగ్ స్టెప్ ఉంటే దాన్ని మనస్ఫూర్తిగా నీకు వ్యక్తం చేసే ఒక స్వేచ్ఛను నువ్వు ఇవ్వగలగాలి. తన విషయాల్లో ఏమైనా రాంగ్ స్టెప్స్ ఉంటే తన విషయంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఇది ఉండాలి. అంటే అన్యోన్య సహవాసం ఉండాలి. యేసుక్రీస్తుని లేదంటే యేసుక్రీస్తు ద్వారా రక్షించబడినటువంటి సంఘాన్ని ఎట్లా పోల్చారో ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తుని వరుడుగా పోల్చి సంఘాన్ని వధువుగా పోల్చారు. ఎందుకు పోల్చారు? ఆ ఇద్దరి మధ్యలో అర్థం చేసుకుంటే బాండింగ్ ఉండాలి అని. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని అర్థం చేసుకున్నాడు. మన శోధనల్ని, మనం చేసే పాపాలని ప్రతిదాన్ని అర్థం చేసుకొని ఆయన శిక్ష విధించలేదు. ఓకే, తిన స్వభావం ఎలా ఉంది, ఇప్పుడు దీని కోసం నేను ఏదైనా చేయగలనా, లేదంటే ఈ సంఘం గురించి నేను ఏమైనా చేయగలనా, ఈ మానవ జాతి గురించి ఏమైనా చేయగలనా అంటే ఆయన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. చూడండి, ఎవరైనా ఏదైనా ఒక తప్పు మాట్లాడినప్పుడు, ఏదైనా ఒక కుటుంబ సందర్భంలో ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరగగానే భార్యాభర్తలు విడిపోవటం, లేదంటే కోర్టు గొడవలు అవ్వటం, చనిపోవటం, ఊరేసుకుంటాం, ఇలాగ చాలా సంఘటనలు జరుగుతాయి. కానీ ఇలాంటి జరిగినప్పుడు నిలదొక్కుని ఉంటారు చూసారా, ఎవరైతే నిలదొక్కుని తన భార్యని లేదంటే వాళ్ళ భర్తని అర్థం చేసుకొని ఉంటారు చూసారా, వాళ్ళ కాపురం ఎప్పటికీ ఎవరు విడదీయలేరు, అది విడిపోంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశాడు అంటే, ఆయన అన్ని విషయాలు చెడిపోయిన మానవ జాతిని విడిచిపెట్టలేదు. ఆయన ఎంత ప్రేమించాడు అంటే తన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు మానవ జాతిని. ఉదాహరణకి 2000 సంవత్సరాల క్రితం కలవరి శిలువలో మానవ జాతి కోసం తను చివరి రక్తం బొట్టు వరకు కార్చాడు. ఇది నిజమైన ప్రేమ. ఇది నువ్వు ప్రేమించే వ్యక్తిలో తన గురించి ఏదైనా చేయాలనుకుంటున్నావు, అలాగా పోనీ తన చివరి వరకు తన తప్పుల్లో
తన విషయాల్లో నువ్వు ప్రతిదాన్ని క్లారిటీగా నేర్పించుకోగలిగి ఇది చేయాలనుకుంటున్నావు, లేకపోతే తన అందాన్ని చూసి ప్రేమిస్తున్నావా, లేదంటే తన డబ్బుని చూసి ప్రేమిస్తున్నావు, ఇలాంటివి చాలా ఉంటాయి. సో టీనేజర్స్గా నేనేం చెప్తున్నాను అంటే, ఒక క్రిస్టియన్ పాస్టర్గా నేనేం చెప్తున్నానంటే, ప్రేమ అనేది అలాగా చూస్తే కలిగేది కాదు, అది అర్థం చేసుకుంటే దాంట్లో నిజమైన ప్రేమ ఉంటుంది. తను నువ్వు అర్థం చేసుకుంటావు, తను నిన్ను అర్థం చేసుకుంటావు. ఇది ఫిజికల్గా జరిగేది కాదు, ఇది బాడీతో జరిగేది కాదు. అమ్మాయి శరీరం టచ్ చేయడం, ఆ అమ్మాయి నీ శరీరాన్ని టచ్ చేయడం, ఇది ఒక ఎమోషన్ అంతే. ఇది ఒక ఎమోషన్. దీన్ని ఏమంటారంటే శారీరకమైన సుఖం అంతే. ఇది ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు, తర్వాత ఏముండదు. చాలామంది సినిమాల్లో చూస్తూ ఉంటారు కదా, ఏముండదు తర్వాత గొడవలు అవ్వటం. సో ముఖ్యంగా ప్రేమించాలి అనుకుంటే మీరు వాళ్ళని అర్థం చేసుకోండి. రెండోది, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు అని పరీక్షించండి. అది ప్రతి విషయంలో జరగాలి. ఇలా జరగకపోతే మీరే ప్రమాదంలో పడతారు. జాగ్రత్త. ఒక బ్రదర్గా చెప్తున్నాను, మీకంటే ముందు లైఫ్ని చూశాను నేను. కొంచెం టీనేజర్స్కి నేను చెప్తున్నాను, మీకంటే కొంచెం లైఫ్ని ముందు చూశాను కాబట్టి, ప్రేమ అనేది కేవలం శరీరానికి సంబంధించింది కాదు, లేదంటే కొన్ని సందర్భాల్లో మైండ్ సెట్ కలవడం కాదు. మనం సరిగ్గా లేనప్పుడు కూడా మనల్ని అర్థం చేసుకొని మనతో నడిచేది ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మన కోసం, మానవజాతి కోసం ఎలాగే నడిచాడు. మనల్ని అర్థం చేసుకొని మన పాపాల నుంచి విడిపించడానికి ఇంకా తనేం చేయగలడని తన ప్రాణం పెట్టి ఆల్రెడీ చేసిన పాపాలన్నీ కొట్టివేసి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. అలాగే మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఇది క్రైస్తవులకే కాదు, అందరికీ చెప్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత ప్రేమించాడు. ఈ ప్రపంచంలో ఏ ప్రేమికుడు ప్రేమించినంత ప్రేమించాడు. నిజమైన ప్రేమ అయితే ఆయన దగ్గర దొరుకుతుంది. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడి చిత్తం అయితే మళ్ళీ కలుసుకుందాం.